ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన టీమిండియా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమైంది. ఇన్ఫ్యాక్ట్ ఒక డూ ఆర్ డే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో డిసెంబర్ 14వ తేదీ నుంచి బ్రిస్బేన్లో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ అయితే మన టీంకు WTC ఫైనల్ దృష్ట్యా చూసుకుంటే ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళు గెలిస్తే WTC ఫైనల్కి వెళ్ళే అవకాశాలు మన చేతిలోనే ఉంటాయి. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు మన వాళ్ళకి అవకాశాలు వాళ్ళ చేతిలో ఉండవు, వేరే టీమ్స్ యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాలి. సో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మన టీమిండియా ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలి. 2021 సంవత్సరంలో గాబా స్టేడియంలో ఎలా అయితే ఒక సరికొత్త చరిత్రను తిరగరాశారో ఇప్పుడు కూడా సేమ్ అదే చెయ్యాలి. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ గెలవకపోయినా కనీసం ట్రై అయినా చేసుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు సిరీస్ని 3-1 తేడాతో గెలిచినా సరే డైరెక్ట్గా WTC ఫైనల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్రైమరీ గోల్ వచ్చేసి మ్యాచ్ గెలవడం. ఒకవేళ అది కుదరకపోతే డ్రా చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ అంత ఆశాజనకంగా లేదు. మ్యాచ్ ఆడబోయే 5 డేస్లో కూడా రెయిన్ ఫోర్కాస్ట్ కనిపిస్తుంది. దీంతో మన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో ఎక్కడ కూడా హరీ అవ్వకూడదు. అగ్రెసివ్గా ఆడిసి టెస్ట్ మ్యాచ్ గెలిచేయాలనే మైండ్ సెట్తో కాకుండా వీలైతే డ్రా చేసుకున్నా పర్లేదు అనే మైండ్ సెట్తో వెళ్ళాలి. సో డెఫినెట్లీ రెయిన్ బ్రేక్స్ వస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ టెస్ట్ మ్యాచ్ని 5 రోజులు కూడా చూడొచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా మన వాళ్ళు గాబా స్టేడియంలో ఆడినప్పుడు మ్యాచ్ అనేది 5th డే వరకు వెళ్ళింది. సో మేబీ సిరీస్లో ఫస్ట్ మ్యాచెస్లో కాకుండా మనమైతే ఈ మ్యాచ్ని Day 5 వరకు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గాబా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అగైన్ పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ పెర్త్లోని వాకా స్టేడియం తర్వాత ఈ స్టేడియంలోని పేస్ బౌలర్స్కి ఎక్కువ బౌన్స్ లభిస్తుంది. సో మరోసారి అయితే మనం ఈ సిరీస్లో పేస్ బౌలర్స్ డామినేషన్ గట్టిగా చూడబోతున్నాం. మెయిన్లీ గాబా పిచ్కి సంబంధించి కొన్ని పిక్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చాయి అండ్ వాటిని చూస్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. గ్రాస్ గట్టిగానే ఉంది. మెయిన్లీ డిలైట్ పిచ్తో కంపేర్ చేసుకుంటే ఈ పిచ్ మీద ఇంకా ఎక్కువ గ్రాస్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ గాబా పిచ్ మీద పేస్ బౌలర్స్ ఖచ్చితంగా రూల్ చేయొచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 66 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 66 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 26 మ్యాచ్లు గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 26 మ్యాచ్లో గెలిచాయి. మిగిలిన 14 మ్యాచ్ల్లో 13 మ్యాచ్లు డ్రాగా ముగిసాయి, ఇంకో మ్యాచ్ టై అయ్యింది. అలాగే గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 327, సెకండ్ ఇన్నింగ్స్ది 317, థర్డ్ ఇన్నింగ్స్ది 238 అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ది 161. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి మనకి స్టేడియం అయితే ఒక హై స్కోరింగ్ వెన్యూలా కనిపించట్లేదు. మనం ప్రీవియస్ 2 వెన్యూస్ చూసుకుంటే అక్కడైతే కాస్త 400+ రన్స్ కనిపించాయి. అట్లీస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే యావరేజ్ స్కోర్ 400 కంటే ఎక్కువ ఉంది. కానీ ఈ గాబా వికెట్ మీద చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్ 350 కంటే తక్కువ ఉంది. సో మనం పిచ్ రిపోర్ట్లో చెప్పుకున్నట్టే ఈ వికెట్ పేస్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. అండ్ దీనివల్ల బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నారు ఈ వికెట్ మీద. బట్ ఎనివే లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఎక్కువ రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకు ప్రాబ్లం అయింది పిచ్ కాదు, బాల్ కలర్. సో ఒకవేళ మన వాళ్ళు అదే వికెట్ మీద రెడ్ బాల్ ఆడుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే రెడ్ బాల్లో బౌన్స్ ఉన్నప్పటికీ పింక్ బాల్తో కంపేర్ చేసుకుంటే పేస్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు బ్యాటింగ్లో అడ్జస్ట్ అయ్యి రన్స్ కొట్టారు సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ పింక్ బాల్ విషయానికి వస్తే అలా కాదు, పేస్ చాలా తక్కువ లూజ్ అవుతుంది. పిచ్ అయిన వెంటనే చాలా ఫాస్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. దీనివల్ల మన బ్యాట్స్మెన్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యారు. కానీ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మళ్ళీ రెడ్ బాల్తోనే ఆడతారు కాబట్టి మన వాళ్ళు నార్మల్గా ఆడొచ్చు. మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈసారి బౌన్స్తో పాటు పేస్కి కూడా అడ్జస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేనైతే ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుండి కాస్త ఎక్కువ రన్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక టాస్ విషయానికి వస్తే ఎక్కడ కూడా క్లియర్ డామినేషన్ లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం డామినేట్ చేయలేకపోయింది, అలాగే చేసిన టీమ్స్ కూడా డామినేట్ చేయలేకపోయాయి. కంప్లీట్లీ ఈక్వల్గా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఈవెన్ ఈ గ్రౌండ్లో లాస్ట్ 6 మ్యాచెస్లో చూసుకున్న సేమ్ స్టోరీ, కంప్లీట్ ఈక్వల్గా ఉంది. 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిస్తే 3 మ్యాచ్లు చేసిన టీమ్స్ గెలిచాయి. సో ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే టాస్ మీద పెద్దగా డిపెండ్ అవ్వదు. టాస్ అనేది ఏ టీంకి కూడా అంత అడ్వాంటేజ్ కలిగించదు. బట్ ఎనివే మన టీమిండియా విషయానికి వస్తే ముందు ఫీల్డింగ్ తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళు గ్రౌండ్లో హిస్టారిక్ విన్ కొట్టినప్పుడు చేస్తూనే గెలిచారు. సో మేబీ సెంటిమెంట్ ప్రకారం ఆలోచిస్తే మన వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. మెయిన్లీ వెదర్ రిపోర్ట్ అప్పుడు చెప్పుకున్నాం వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో ఒకవేళ టాస్ వేసే టైంలో పిచ్ గ్రీన్గా ఉండడంతో పాటు ఓవర్ హెడ్ కండిషన్స్ ఓవర్కాస్ట్గా ఉంటే ఖచ్చితంగా మన టీమిండియా ముందు ఫీల్డింగే తీసుకోవాలి. లేదు పిచ్ మీద క్రాస్ తక్కువగా ఉంది, సన్నీ కండిషన్స్ ఉన్నాయనుకుంటే మాత్రం ముందు బ్యాటింగ్ చేయడమే మేలు. ఇక గ్రౌండ్లో 2 టీమ్స్ యొక్క రికార్డ్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి అయితే 1 సైడ్ రికార్డు ఉంది. వాళ్ళకి ఇది ఒక కంచుకోట లాంటిది. అఫ్కోర్స్ గత 4 ఏళ్లలో 2 సార్లు ఓడిపోయారు. బట్ స్టిల్ ఒకప్పుడు ఆస్ట్రేలియా టీం 32 ఏళ్ల పాటు గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. దీంతో డెఫినెట్లీ మనం ఆస్ట్రేలియా టీంను తక్కువ అంచనా వేయలేం. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 66 టెస్ట్ మ్యాచ్లో 42 గెలిచేశారు, 10 మాత్రం ఓడిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గాబా గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీంకి ఎంత మంచి రికార్డు ఉందనేది. అదే మన టీమిండియా విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడితే ఒక్కటే గెలిచారు, 5 ఓడిపోయారు. బట్ ఆ గెలిచిన ఒక మ్యాచ్ లాస్ట్ టైం అన్నప్పుడు వచ్చింది. సో 2021లో మన టీమిండియా గాబా హీరోయిక్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అందరం కల్లారా చూసాం. దీంతో ఖచ్చితంగా మన టీమిండియా మెమరీస్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో బరిలోకి దిగుతారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే మన టీమిండియా లాస్ట్ టైం గాబా టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు January 15 ఆడారు. అలాగే వెస్టిండీస్ టీం చూసుకున్న గాబా టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా టీంలో ఓడించినప్పుడు వాళ్ళు కూడా జనవరిలోనే మ్యాచ్ ఆడారు. ఇన్ఫాక్ట్ మనకంటే లేట్గా January 25 నుంచి ఆడారు. సో లాస్ట్ 2 టైమ్స్ ఆస్ట్రేలియా టీం గ్రౌండ్లో ఓడిపోయినప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పుడు వాళ్ళకి డిసెంబర్లో కండిషన్స్ ఒకలా ఉంటాయి, జనవరిలో ఒకలా ఉంటాయి.
సో మేబీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా వాళ్ళు ఈసారి గాబా టెస్ట్ మ్యాచ్ను ఒక మంత్ ఎర్లీగా ప్లాన్ చేశారు. అంటే మిడ్ జనవరిలో ఆడితే మ్యాచ్ గెలవట్లేదని చెప్పి మిడ్ డిసెంబర్కి తీసుకొచ్చి ఉండాలి. ఎస్పెషల్లీ కండిషన్స్లో ఎక్కువ డిఫరెన్స్ రావచ్చు. ఇప్పుడు డిసెంబర్లో అయితే వెట్ కండిషన్స్ ఉండబోతున్నాయి, కానీ జనవరిలో చూసుకుంటే కాస్త డ్రై కండిషన్స్ ఉంటాయి. సో ఆస్ట్రేలియా వాళ్ళు అయితే ఈసారి గాబా టెస్ట్ మ్యాచ్ని చాలా తెలివిగా షెడ్యూల్ చేశారు. చూడాలి మరి వాళ్ళ పథకం ఫలిస్తుందా లేదా అనేది. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మీరు మార్నింగ్ అలారం పెట్టి లేవాల్సిందే. ఎందుకంటే ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 5:50 AM స్టార్ట్ అవుతుంది. అంటే 10 నిమిషాల దాకా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో మనమైతే ఫస్ట్ మ్యాచెస్ని కాస్త లేట్గా చూసాం. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం సన్ రైజ్ అయిన తర్వాత మ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. కానీ సిరీస్లో మిగతా 3 మ్యాచ్లు మాత్రం బిఫోర్ 6 AM స్టార్ట్ అవుతాయి. సో మీరైతే మ్యాచ్ 9 గంటలని చెప్పి లేట్గా లేస్తే అప్పుడు సగం మ్యాచ్ అయిపోతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యాచ్ల వల్ల బౌలింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అవబోతుంది. సో వాళ్ళైతే మోస్ట్లీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ను బౌలింగ్ పవర్తోనే గెలిచారు. అఫ్కోర్స్ హెడ్ సెంచరీ కొట్టాడు, బట్ అతనితో పాటు లబుషేన్ తప్పితే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. విచ్ మీన్స్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కంప్లీట్లీ ఫామ్లోకి రాలేదు. మన టీమిండియా బ్యాటింగ్ ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి మనకున్న ఒక మేజర్ డిఫరెన్స్ ట్రావిస్ హెడ్. అతనైతే వంటి చేత గేమ్ని మార్చేస్తున్నాడు. కానీ మన బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే అలాంటి బ్యాట్స్మెన్ లేడు. ఇన్ఫాక్ట్ ఉన్నా కానీ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో బ్యాటింగ్ పరంగా ఆస్ట్రేలియా టీంలో ఉస్మాన్ ఖవాజా మరి స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు ఫామ్లోకి రావాలి. అలాగే మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ భాగ్యపడి ఉంది. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అందరూ కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మెయిన్ వాళ్ళ పేస్ టైం మళ్ళీ మ్యాచ్లో రీయూనైట్ కాబోతున్నారు. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే జాస్ హెజల్వుడ్ ఇంజరీ కారణంగా మిస్ అయ్యాడు, కానీ టెస్ట్ మ్యాచ్కు కంబ్యాక్ అవ్వబోతున్నాడు. దీంతో వాళ్ళు స్కాట్ బౌలర్ని పక్కన పెట్టడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. సో ఇదైతే నిజంగా చాలా హార్ష్ కాలి, ఎందుకంటే సెకండ్ మ్యాచ్లో స్కాట్ బౌలర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ ఆస్ట్రేలియా టీంకి వేరే ఆప్షన్ లేదు. హెజల్వుడ్ రావాలంటే అతను బయటికి వెళ్లాల్సిందే. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా పేస్ అటాక్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. వాళ్ళకి బ్యాకప్ కొన్న ఫోర్త్ సీమర్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో ఈ 3 టెస్ట్ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం ప్లేయింగ్ లెవెల్లో ఒక మార్పు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోగానే చాలా అవుట్ సైడ్ నాయిస్ చూసాం. మాజీలు మరి కామెంటేటర్లు కొన్ని పిచ్చి సలహాలు ఇచ్చారు. సో వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే మన టీం మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతుంది. మిల్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేయాలని సూచిస్తున్నారు. సో వాళ్ళకి ఏ మేరకు బుర్ర పని చేస్తుందో లేదో తెలియదు, కానీ అదైతే ఒక డమ్ సజెషన్. ఇనివి పక్కన పెడితే మన టీమిండియాలో అయితే 2 మార్పులు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే మన వాళ్ళు మేబీ స్పిన్నర్ విషయంలో మార్పు చేయొచ్చు. మన వాళ్ళు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ ఆడించారు, బట్ ఈ ప్లాన్ అంతా అలా వర్కౌట్ కాలేదు. దీంతో స్పిన్నర్ విషయంలో మన వాళ్ళు మార్పు చేయొచ్చు. అయితే చాలామంది మళ్ళీ వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తారని చెప్తున్నారు, బట్ నేనైతే జడేజాని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడే చెప్పుకున్నాం అతనికి ఆస్ట్రేలియా సాయిల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే అతని ఎక్స్పీరియన్స్ కూడా బాగా ప్లస్ అవుతుంది. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ ఆడిస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అశ్విన్ సడన్గా టీంలోకి వచ్చాడు. పైగా ఫస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే 2 స్పిన్ ఆల్రౌండర్స్కి ఛాన్స్ ఇచ్చారు, ఇంకా మిగిలింది జడేజా ఒక్కడే. సో తిరిగి జడేజా చాలా ఫాస్ట్గా స్పిన్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి మేబీ పిచ్ సూట్ అవ్వచ్చు. అతని బేస్కు బాల్ పడిన తర్వాత వేగంగా స్కిట్ అయ్యే బ్యాట్స్మెన్ రీచ్ అవ్వచ్చు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతారు. అలాగే డౌన్ ది ఆర్డర్ అతని బ్యాటింగ్ ఎబిలిటీ కూడా మన టీమిండియాకి ఇంకా ప్లస్ అవుతుంది. సో నేనైతే పర్సనల్గా మన టీమిండియా జడేజాని టీంలోకి తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంక రెండో చేంజ్ ఏంటంటే హర్షిత్ రాణాని పక్కన పెట్టి ఆకాశ్దీప్ని తీసుకురావడం. సో ఇదైతే మోస్ట్ లైక్లీ జరిగేలానే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రాణా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఎస్పెషల్లీ ట్రావిస్ హెడ్ అతను ఉతికారేశాడు. సో దీంతో మేబీ రాణాను పక్కన పెట్టి ఆకాశ్దీప్ని తీసుకురావచ్చు. ఇప్పుడు అసలు స్టార్టింగ్లో మన వాళ్ళు ఆకాశ్దీప్ని ఆడిస్తారేమో అనుకున్నాం, బట్ హర్షిత్ రాణాని సీన్లోకి తీసుకొచ్చారు. సో మేబీ నేనైతే మన టీమిండియాలో 2 మార్పులు జరగచ్చు అనుకుంటున్నా. ఇక బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే సేమ్ ఆర్డర్ని ఫాలో అవుతారా లేకపోతే రోహిత్ శర్మ ఓపెనర్గా ఆడతాడా, ఇదైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర కూడా ప్రజెంట్ లేదు, ఎందుకంటే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అదే లాస్ట్ మ్యాచ్ అప్పుడు చూసుకుంటే రోహిత్ శర్మ ముందే చెప్పేశాడు నేను ఓపెనింగ్ చేయనని చెప్పి, కానీ మ్యాచ్కి ముందు మాత్రం అలాంటి సూచనలు ఏమీ లేవు. సో మేబీ మన వాళ్ళు అదే బ్యాటింగ్ ఆర్డర్తో కంటిన్యూ అవ్వచ్చు. లేదు రోహిత్ శర్మ జెన్యూన్ ఓపెనర్ కాబట్టి అతను తిరిగి తన పొజిషన్ తీసుకుని ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేనైతే పర్సనల్గా అతను ఓపెనర్గా ఆడితేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే రోహిత్ శర్మ తన కెరియర్లో మిడిల్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అవతారం ఎత్తాడు. దీంతో మళ్ళీ అతను మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే అతను ఫామ్ అలానే వర్స్ట్గా కంటిన్యూ అవుతుంది. సో మేబీ మళ్ళీ తన నార్మల్ పొజిషన్కి వచ్చి తన న్యాచురల్ గేమ్ ఆడితే తిరిగి ఫామ్ అందుకునే అవకాశాలు ఉంటాయి. లేదు రాహుల్ జైస్వాల్ కాంబినేషన్తోనే వెళ్దాం అనుకుంటే మళ్ళీ రోహిత్ నెంబర్ 6లోనే కంటిన్యూ అవుతాడు. ఇక ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలవాలంటే బ్యాట్స్మెన్ ఎటు తిరిగి బాగా ఆడాలి. అండ్ దీంతో పాటు మన వాళ్ళు చేయవలసిన మరీ ఇంపార్టెంట్ థింగ్ ట్రావిస్ హెడ్ని త్వరగా అవుట్ చేయాలి. ఇప్పటివరకు సిరీస్లో ట్రావిస్ హెడ్ ఆల్రెడీ చాలా రన్స్ కొట్టాడు. దీంతో మన టీమిండియా బౌలర్స్ అతను ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ అతనికి కాస్త షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో స్క్వేర్ బౌండరీస్ చిన్నావు కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా షార్ట్ బాల్స్ ట్రై చేయలేదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం షార్ట్ బాల్స్ ట్రై చేయాలి. మెయిన్గా క్రాస్ సీమ్ పొజిషన్ పెట్టి బౌన్సర్స్ వేస్తే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. సిటీ తిరిగి ట్రావిస్ హెడ్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు కాబట్టి అప్పటికి బాల్ ఓల్డ్ అయిపోతుంది. దీనివల్ల మన వాళ్ళు అవుట్ సైడ్ అవసరం బాల్ని స్వింగ్ చేద్దామని ట్రై చేస్తున్నా అది వర్కౌట్ కావట్లేదు. అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే హెడ్ చాలా ఎర్లీగా బ్యాటింగ్ వచ్చేసాడు. ఆస్ట్రేలియా టీం ఎర్లీ వికెట్స్ కోల్పోవడం వల్ల బాల్ కొత్తగా ఉన్నప్పుడే బ్యాటింగ్ వచ్చేసాడు. దీంతో చిత్రాన్ని లిటిల్ బిట్ సీమ్ మూమెంట్ అతను బౌల్ చేశాడు, కానీ తర్వాత చూసుకుంటే అతను ఎక్కువగా బాల్ ఓల్డ్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చాడు. దీనివల్ల మన వాళ్ళు ఆఫ్ స్టంప్ డెలివరీస్ వేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈజీగా అతను నెగోషియేట్ చేయగలిగాడు.
సో ఈసారి అయితే మనం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాస్త బౌన్సర్స్ ట్రై చేస్తే బెటర్. అతను కనుక బాల్ ఓడిన తర్వాత బ్యాటింగ్ వస్తే ఖచ్చితంగా క్రాస్ సీమ్ బౌన్సర్స్ ట్రై చేయాలి. అలా కాకుండా ట్రావిస్ హెడ్కి ఎర్లీగా లూజ్ బాల్స్ వేస్తే ఖచ్చితంగా మరోసారి మ్యాచ్ని తినేస్తాడు. చూడాలి మరి మన టీమిండియా మ్యాచ్లో అలాంటి కంబ్యాక్ ఇస్తుంది అనేది.